అని మనము దేవుని అడుగుదాం. ప్రభువా మమ్మల్ని చెక్కండి, నీ స్వరూపములకు మమ్మల్ని మలచండి నాయన. అవ్వ నిన్ను చూపించేవారుగా మేము జీవించడానికి సహాయం చేయండి నాయన అని దేవుని యొక్క సందులో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 నీహమందును పరమందును దూతల చేతను పరిశుద్ధుల చేతను కొనియాడబడుతున్న తండ్రి, నీ నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, నీ యొక్క పాద సన్నిధుల్లో నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు ఈ లోకానికి ఎదించి రక్తాన్ని ఖర్చి ప్రాణాన్ని పెట్టి తిరిగి రాబోతున్న తండ్రి, నీ నామానికి లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయ్యా, నీ యొక్క పాద సన్నిధిలో తండ్రి ఉదయం 9 గంటల నుంచి ఇంతవరకు కూడా తండ్రి నేను పాటల్లో ప్రార్థనలో నన్న వాక్యాల్లో నువ్వు ఎంతగానో తోడుగా ఉండి నడిపించినందుకు మీకు వందనాలు. నేను బిడ్డలు చేసిన ప్రార్థన మీరు మానక ఆలకిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అవా నీకే నీ నామానికే ఘనత మహిమ ప్రభావం ఆరోపించి స్తుతిస్తున్నా. పాటల ద్వారా నామాన్ని మహిమపరుచుకున్నందుకు మీకు వందనాలు. ఈ చిన్న వాయిద్య పరికరాలను బట్టి సౌండ్ సిస్టమ్ని బట్టి ఏసయ్యా పాడుతున్న మంచి గాయకులను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇంకను నాయన చక్కగా పాడేవారుగా, ఇంకను చక్కగా వేసే వాయిద్యాలు వాయించేవారుగా, ఇంకా లోటుగా ఉన్న వాయిద్య పరికరాలు సౌండ్ సిస్టమ్ కలిగి ఉండేవారు ఉండడానికి సహాయం చేయండి. నీ కృప చేత నింపు నడిపించండి. ఈ దినము నైనా అనేకమైన విషయాల్లో అంతరాయాలు ఏర్పడి ఉన్నాయి. త్వరలో వాటన్నింటిని జయించడానికి నీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. నీ మాటలు చెప్పిన దీని బిడ్డలు బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా, మరి నాన్న చెప్పిన ప్రతి ఒక్కరిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. పేరు వర్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. విని మరి చెప్పలేని స్థితిలో ఉన్న దాని బిడ్డలను బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఈ దినాన్ని చాలామంది రాలేకపోతున్నారు. దయచేసి వారిని క్షమించండి. ఈ లోక సంబంధమైన పనులను బట్టి కార్యక్రమాలను బట్టి నాయన రాలేని స్థితిలో ఉన్నారు. దయచేసి వారిని క్షమించి మరొక అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. అంతేకాకుండా మా మధ్యలో తండ్రి జీవమనమ్మ ఆదిరెడ్డి జీవమనమ్మ బలహీనంగా ఉన్నారు. దయచేసి వారిని తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి నీ సంధికి వచ్చి మళ్ళీ సాక్షి చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. నోటిని మీరు ముట్టండి, మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇచ్చిన 7 గ్రామాలను బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. ఆ గ్రామాల నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. నీ కృపను అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ పేరు వర్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయా తలంతులను బట్టి ప్రతి ఒక్కరిని వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏది మంచిది కాదు, ఏది మంచిది అనే విషయాన్ని మేము తెలుసుకోవడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా మా యొక్క చివరి దినాల్లో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మాటలు మేము మాట్లాడాలి అనే విషయాన్ని కూడా మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు. ఆ ప్రకారంగా మేము జీవించేవారు ఉండడానికి సహాయం చేయండి. వచ్చిన దీని బిడ్డలందరినీ పేరు వర్షాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా కుటుంబాలుగా వచ్చిన వారిని ప్రత్యేకమైన దేవుని ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఉపవాసాలు ఉండి వచ్చిన వారిని పక్షాన్ని కృపను అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థత నాన్న నీ యొక్క రక్తంలో ఉన్నది. నీ యొక్క రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించి నడిపించండి, సహాయం చేయండి, బలపరచండి, మేలుకే జ్ఞాపకం చేసుకోండి. మరి తిరిగి వెళ్తుండగా మా ప్రాణాలు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా నాయన ఇక నన్న పానీయాన్ని అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తున్నా సహకరించిన దేని బిడ్డలందరిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాం. వారందరి పక్షాన్ని కృపను అనుగ్రహించండి. సహోదరి విజయాన్ని బట్టి, సహోదరు శంకరరావు గారిని బట్టి, యవన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చేతులను బలపరచండి, మీరే వారి పక్షాన్ని సహాయం చేసి నడిపించండి. కూడి వచ్చిన దీని బిడ్డలందరిని బట్టి నీ సందులో ప్రార్థిస్తున్నాను. ఇక శుక్రవారం దినాన్ని వారి జీవితాల్లో శుభమైన కార్యాలు, మంచి కార్యాలు, ఘనమైన కార్యాలు నువ్వు జరిగించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. అప్పుడు నన్ను నువ్వు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. చెప్పబడిన ప్రతి ఒక్క మాట లైవ్లో చూస్తున్న వారిని బట్టి నాకు మాటలు వారి జీవితాల్లో మా జీవితాల్లో కూడా స్థిరపరచండి. నువ్వే బలపరచండి, మేలుకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంకను నీ కొరకు బలమైన సాక్షులుగా ఆయా ప్రాంతాల్లో ఎవరి బిడ్డలు మాట్లాడిన వారు వాడబడ్డానికి నీ కృపను అనుగ్రహించి నడిపించవలసిందిగా, మేలుకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నడిపించవలసిందిగా యేసునామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాస సమాధాన దీవెన సదాకాలం ఎల్లప్పుడూ అందరికీ తోడి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసునామమునకు సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి కిందన ఆ యొక్క స్వీట్స్, తర్వాత సమోసా, డ్రింక్స్ అవి ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి తీసుకొని వెళ్ళండి. మన నాని మరి చక్కగా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటే, దయచేసి అక్కడ నిలబడి తినవద్దు. ఒకటి తీసుకొని కవర్లో పెట్టి జాగ్రత్తగా తాగి, సమోసాలు, ఒక స్వీటు, ఒక డ్రింక్